అందరికీ నమస్కారం. ఏదైతే కనుక తెలుగుదేశం పార్టీ మహానాడు అంటూ కడపలో ఏర్పాటు చేసిందో అది గ్రాండ్ సక్సెస్ అవటంతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జూనియర్ ఆర్టిస్టులు, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చి ఎలాగైతే వాళ్ళ పాత్ర పోషిస్తారో సినిమాల్లో, అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు మాట్లాడటం అయిపోయిన తర్వాత ఇప్పుడు హార్మోనిస్టులు వచ్చారు బయటికి మాట్లాడటానికి. ఈ హార్మోనిస్టులు ఎవరా అనుకోవచ్చు. హార్మోనిస్టులు కూడా కాదు, ట్యూనిస్టులు. ఇలా 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 అనుకుంటా ట్యూనిస్టులు వచ్చారు బయటికి. ఏమెవరో కాదు, వీరగంధం లక్ష్మీ పార్వతి. సారీ అండి, మీరు అందరు నందమూరి అనుకుంటున్నారు. మేము నందమూరి లక్ష్మీ పార్వతి అని పిలిపించుకునే అర్హత ఆమె దగ్గర లేదు. ఆమె వీరగంధం లక్ష్మీ పార్వతి మాత్రమే. అది అందరూ గమనించండి. దయచేసి ఆమెను ఎవరు నందమూరి లక్ష్మీ పార్వతి అని పిలవమాకండి. ఎందుకంటే కనుక అన్నగారిని ఇప్పుడు పురాణాల్లో కూడా కొంతమంది ఉంటారండి, మహామహులు బ్రహ్మర్షి విశ్వామిత్ర లాంటి వాళ్ళనే రెమ్మ తెగులు పుట్టించిన రంభా, ఊర్వశి, మేనక బ్రహ్మర్షి విశ్వామిత్ర లాంటి వారికి. అలానే మహానుభావుడైనటువంటి అన్నగారిని తన వశంలో, తన మాయలో పడేసుకొని చంద్రుల్లో ఉన్న మచ్చలాగా ఆయన జీవితంలో మచ్చగా మారిన ఈమె గురించి నందమూరి లక్ష్మీ పార్వతి అని చెప్పి దయచేసి ఎవరో పిలిచి నందమూరి అభిమానుల, అన్నగారి అభిమానుల అభిప్రాయాలని కించపరచమాకండి. వాళ్ళ మనోగౌరవాన్ని కించపరచమాకండి దయచేసి. ఏదైతే మహానాడు కార్యక్రమం అంటూ కడపలో పెట్టారో గ్రాండ్ సక్సెస్ అయితే కనుక ఇన్నాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అంబటి రాంబాబు, ఆ రాసమల్ల శివప్రసాద్ రెడ్డి వీళ్ళు వచ్చి మా ఇంటి మీద జెండా వేసే ఎగరేసే దమ్ముందా అని మేసాలు తిప్పుతున్నారు. ఒరే నాయన, అవకాశం వస్తే కనుక ఎగరేస్తారు. అవకాశం ఉంటే ఎగరేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో తగ్గండి తమ్ముళ్ళు, ఆగండి తమ్ముళ్ళు, ఇది కరెక్ట్గా తమ్ముళ్ళు అని చెబుతున్నారు కాబట్టి ఆగుతున్నారు తప్పితే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కూడా ఎగిరేది. గతంలో మీరు ఏదైతే కనుక టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారో అంతకంటే దారుణంగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారి విధానం అది కాదు కాబట్టి మీరు ఎంత రెచ్చగొట్టాలని చూసినా కూడా నాయకుల్ని, కార్యకర్తల్ని ఆయన నొచ్చరగొట్టుకుంటూ ఆపుకుంటూ వస్తున్నారు కాబట్టే మీ ఆటలనేవి సాగుతున్నాయి ఇప్పుడు దాకా. అది మీరు తెలుసుకోండి. అది తెలుసుకోకుండా మేమేదో మేసాలు తిప్పేస్తాం. ఏది రాసమల్ల శివప్రసాద్ రెడ్డి తిప్పుతున్నావు కదట, ఏముందలే అబ్బా మేసం, ఎవడైనా తిప్పేస్తాడు. బయటకు వచ్చి మాట్లాడితేనే కదా ఉండేది. ఏదో మీడియా ముందర మాట్లాడటం కదా, వచ్చి బయటికి తిప్పేస్తారనుకుంటా. ఎందుకు పిచ్చి శాఖలో. సరే, ఆ రాజమల్ల సంగతి తీసి పక్కన పెట్టండి. 4 అడుగులే తాయాసం వచ్చి అతని గురించి మనమేం మాట్లాడతాంలే. కానీ వచ్చిందండి మన ట్యూనిస్ట్ అయిన, హార్మోనిస్ట్ అయినటువంటి లక్ష్మీ పార్వతి బయటకు వచ్చి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఫండ్ రైజింగ్ కోసం ఏదైతే కనుక ఆయన మాట్లాడారో దాని గురించి ఆమె తప్పుపడుతూ, అది ఫండ్ రైజింగ్ కాదు, చంద్రబాబు నాయుడు గారి బ్లాక్ మనీని వైట్ మనీని చేసుకోవడానికి అంటూ ఆమె పడుతున్న పాటలు అయితే ఒకసారి మీకు వినిపిస్తాను. వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దామండి మనం. దమ్మా దా హార్మోని పెట్టేద్దా. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చెప్పారు ఇదే మాట. గతంలో ఎప్పుడు కూడా ఈ విరాళాలు అనేది ఆయన ఈ విధంగా తన సంపాదించినటువంటి అవినీతి సొమ్ముని కూడా మళ్ళీ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవటం కోసం ఈ చంద్రబాబు విరాళాలను పెడతారు. లేకపోతే కోట్ల రూపాయలు ఒక్క రోజులో ఎవరిస్తారండి? అభిమానులు ఇస్తారమ్మా. పార్టీ మీద నమ్మకం, పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు కోట్ల అనేది ఇస్తారు. జగన్మోహన్ రెడ్డిని ఫండ్ రైజ్ చేయమనండి. ఇప్పుడు ఏదైతే ఫండ్ రైజ్ చేశారో తెలుగుదేశం పార్టీకి, దాంట్లో తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి, కార్యకర్త చనిపోతే గనక అతనికి 5 లక్షల బీమా, ఎవరైతే ఇంటి పెద్ద చనిపోయిన చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి ఉచిత విద్య, వాళ్ళు ఇంటర్ వరకు ఉచిత విద్య, కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది అదమ్మా. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే తన కార్యకర్తలకి ఏదైనా జరిగితే ₹1 ఇచ్చినాడా? నువ్వు చెప్పమ్మా. హార్మోని పెట్టా, హార్మోని పెట్టా, శుద్ధి పెట్టా, నువ్వు చెప్పు.
ఎందుకు బయటకు వచ్చి మా చేత దొబ్బులు తింటావు, తర్వాత గబ్బు పట్టిన నోరుతోటి ఏడుచుకుంటా పోతా ఉంటావు? అవసరమా నీకు? నీ కొడుకే నిన్ను ఎక్కడికి పిలవడు. కొడుకు కానీ కొడుకు కోసం నువ్వు చెబుతావు కదా, కొడుకు కానీ కొడుకు కంటే నాకు ఎక్కువ అని. ఎందుకంటే కనుక నీ కొడుకు నిన్ను పిలవడు కాబట్టి. ఆయన ఒక డాక్టరు, ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటారు. ఆయన నందమూరి అని పెట్టుకోలేదండి, ఈ మహాతల్లి మాత్రమే పెట్టుకుంది నందమూరిని. ఆయన వీర గ్రంథం అని చెప్పి, వీర గంధం అని చెప్పి తన తండ్రి పేరును కాపాడుతున్నాడు ఆయన డాక్టర్గా. మరి ఈ మహాతల్లిని ఎక్కడా పక్కన కూడా పెట్టుకోడు. ఎందుకంటే ఈమె చేసిన చండాలం అంతా తెలుసు కాబట్టి, కొడుకే మెడబొట్టుకొని బయటకు నెట్టేశాడు. నువ్వు నా ఇంటికి రావద్దు మహాతల్లి, నేను గౌరవంగా బతుకుతున్నాను, నువ్వు నా తల్లివని తెలిస్తే గనక, నువ్వు నా తల్లివని ప్రపంచానికి తెలిస్తే గనక నా విలువ పోతుంది అని చెప్పి నేను దగ్గర కూడా రానిట్లా. ఏ రోజైనా సరే వాళ్ళ ఫంక్షన్లో నువ్వు కానొచ్చావా? దానికి నీ మధ్య ఒక అవార్డు కూడా వచ్చిందండి. ఆ ఫంక్షన్కి కూడా రానివ్వాలా. ఎందుకంటే పలానాళ్ళ బిడ్డ అని తెలిస్తే కనుక వామ్మో నా బతుకు కూడా ఆమె బతుకులాగా నీచంగా మారిపోయిద్దని చెప్పి రానిలా. నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావా? సరే, ఇప్పుడు దాకా అంటున్నావు కదా బ్లాక్ మనీ అంటున్నావు. ఇప్పటివరకు ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత అయినా సరే, ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత అయినా సరే, నువ్వు ఎన్ని పిటిషన్లు వేసావు? తెలంగాణ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎన్ని పిటిషన్లు వేసావు? సుప్రీంకోర్టు అయితే కనుక చెప్పు తీసుకొని సాచి పెట్టి కొట్టింది కదా నిన్ను. నువ్వు పిటిషన్ వెనక్కి తీసుకుంటావా, నీకు ఫైన్ వేయమంటావా అని. తెలంగాణ హైకోర్టు కొట్టింది కదా సాచి పెట్టి, పిటిషన్ వెనక్కి తీసుకుంటావా, ఫైన్ వేయమంటావా అని. ఎందుకు ఇంకా అవినీతి సంపాదన, అక్రమ సంపాదన అంటూ వాగటం, సోది వాగటం ఎందుకు? మా చేత దొబ్బులు తింటాం ఎందుకు నువ్వు? సోది మోహన్ దాన. పేద ప్రజలే కదా అంతా కూడా. అలాంటి ప్రజలు నీకు కోట్ల రూపాయలు ఇవ్వగలరా? పోనీ ఒకళ్ళిద్దరు ఇచ్చినా ఏదో 5 కోట్లు 10 కోట్లు. కోటి మంది సభ్యులు ఉన్నారు. ఒక్కొక్క సభ్యుడు 100 రూపాయలు ఇచ్చినా సరే, అమ్మా లక్ష్మీ పార్వతి, కోటి మంది సభ్యులు ఉన్నారు, తలా 100 రూపాయలు ఇచ్చినా సరే 100 కోట్లు అవుతాయి. ఎంత అవుతాయి? 100 కోట్లు అవుతాయి. తెలుసుకొని చచ్చిపో ముందర. వస్తాయి తప్ప 100 కోట్లు ఎక్కడొస్తాయి? అది ఇప్పుడేగా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి అధికారంలో సంపాదించిన అవినీతి సొమ్మునంతా కూడా ఈ విధంగా మహానాడు పేరుతో, విరాళాలు అనే పేరుతో దాన్ని వైట్ మనీగా కన్వర్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకెందుకండి? అది స్కామ్లో, మన స్కిల్ స్కామ్లో దొరికినటువంటి డబ్బు పార్టీ ఫండ్ రూపంలో, పార్టీ మెంబర్షిప్గా ఇచ్చినటువంటి డబ్బుగా చూపించినటువంటి అది కూడా బయటకు వచ్చింది కదా. చెప్పుతో కొడత చెత్తమో. ఆడదాని అయిపోయావు, తిట్టలేకపోతున్నాను. స్కిల్ స్కామ్ అన్నారు, 320 కోట్లు అన్నారు, తర్వాత వచ్చేతలికి 47 కోట్లు అన్నారు, తర్వాత 32 కోట్లు అన్నారు, చివరికి 32 ఇంటికలు పట్టుకోగలిగారు మీరు. 32 ఇంటికలు ఏమైనా పెగ్గలిగారా? ఏం పెగలేకపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇప్పుడు స్కామ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నీ హార్మోని పెట్టాను తగలయ్యా, ఆ పెట్టే బూజు కూడా పట్టి సావట్లా మాకు దరిద్రానికి. అట్లాగా. అందువల్ల ఎప్పుడు కూడా ఇంతే దొంగదారులు సంపాదించే డబ్బుని ఈ విధంగా వైట్ మనీ చేసుకోవడానికి విరాళాల పేరుతో అతను చేస్తూ ఉంటాడు. ఇది ఎప్పటి నుంచో అతను చేస్తున్న ఒక పెద్ద క్రిమినల్. నిజం చెప్పాలి అంటే ఒక పెద్ద మోసం, ఇది ఒక పెద్ద మోసం. కానీ ఈ మోసాన్ని తెలుసు అందరికీ, కానీ పట్టుకునే వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళకి దాసోహం అయిపోతున్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ లేదా, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లేదా, వీళ్ళందరికీ తెలియదా? అతని కేసులు ఎన్నున్నాయో తెలియదా? ఎందుకు రారు? ఈడీ ఎందుకు రాదు? ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఈరోజు ప్రజలందరి ముందు ఉన్నటువంటి సమస్య. అంతేకాదు, ప్రజలందరి మందల ఎవరు అడిగారే నిన్ను? ఎవరైనా ఒక్కళ్ళు. నీ వయసుగా మర్యాద ఇస్తున్నా కానీ మా నాయనమ్మ వయసు ఉండి, మా నాయనమ్మ చచ్చిపోయి ఎక్కడ ఉందో కానీ నీ వయసు కంటే పెద్దదే లేవది. కూడాడంగా ఆమె వయసు ఉండిద్దేమో నీకు. మా నాయనమ్మ మా తాతమ్మ వయసు ఉండే నీకు. ఎవరో చెప్పారు నీకు? ఒక్కళ్ళు. బయటికి రా.
దమ్ముంటే బయటికి రా. నువ్వు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి నువ్వు మాట్లాడు. అసలుకి నీకు అన్నగారి పేరెత్తే అర్హత నీకుందా? లక్ష్మీపార్వతి, నీకు అన్నగారి పేరెత్తే అర్హత నీకుందా? అరే అన్నగారి విగ్రహాలు పగలగొట్టినప్పుడు మాట్లాడలా? ఒక అభిమాని ఫోన్ చేసినప్పుడు నువ్వు ఏ లకారం భాషతో మాట్లాడావో, ఏ లకారానివో నువ్వు, ఎలాంటి లకారానివో నువ్వు నీకే తెలియాలి. అది లకారం భాషగా ఆ రోజు వాడింది. నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడుతున్నావా అన్నగారి గురించి, అన్నగారి అల్లుడు గారైన చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? తూనీ బోతుకు సెడా. పేరుతో ఎన్టీఆర్ చంపింది అతనే, ఎన్టీఆర్ గారు అధికారం లాక్కుంది అతని చెప్పులు. ఎన్టీఆర్ గారి దగ్గర అధికారం లాక్కుంది చంద్రబాబు నాయుడు గారే, ఎన్టీఆర్ని చంపింది చంద్రబాబు నాయుడు గారే అంటున్నావు. నక్లీస్కి ఎమ్మెల్యే టికెట్ అమ్ముకున్న బతుకు నీది. పట్టుచీర కొనిస్తే కానీ అపాయింట్మెంట్ ఇవ్వని చరిత్ర నీది. వడ్డానాలు, అరవంకీలు, ముక్కు పొడకలు, గండ పిండేరాలు, చెవుపోగులు, మాటీలు, పాపడి పిల్లలు, ఏం తీసుకోకున్నాడు? ఆఖరికి సిగ్గు పిల్ల కూడా తీసుకున్నావు కదా, సిగ్గు మాలిందానా? నువ్వు తీసుకుంది ఏంది? ఆఖరికి సిగ్గు పిల్లలో లంచంగా నువ్వు తీసుకుంది. అందరూ వచ్చి ఎవరైతే ఇప్పుడు నువ్వు ఫస్ట్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అన్నావో ఆయన కూడా వచ్చి అన్నా ఇది పరిస్థితి, పార్టీ సర్వనాశనం అయిపోతుంది, ఎమ్మెల్యేలందరూ డిఫీట్ అవుతున్నారు మనతోటి, చాలా ప్రమాదం జరగబోతుంది అంటే కనుక అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే ఎన్టీఆర్ గారి వారసులు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే అందరినీ తీసుకొని పక్కకి వెళ్ళి ఆయన ఒక్కరు వస్తే కనుక ఏదైతే కనుక వైస్రాయ్ హోటల్ దగ్గరకు ఉందో ఆయన ఒక్కరిని రమ్మంటే, ఇది చెప్పింది కూడా ఎవరో కాదు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న బుచ్చయ్య గారు స్వయానా వెళ్ళి మీరు ఒక్కళ్ళే రండి అంటే కనుక మీరు ఒక్కళ్ళు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి ఆయన వెనకమాల ఎగేసుకొని వెళ్ళి జనాలకు చెప్పులు చూపిస్తే కదా, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి చెప్పు చూపించింది నువ్వు కదే, చెడగెత్తరదాయన. నువ్వు చెప్పు చూపిస్తేనే కదా, నీ మీదే కదా చెప్పేసింది, దాన్ని ఎన్టీఆర్ గారి మీద వేశారని చెప్పి మార్చావు నువ్వు. నీ చెడగెత్తర బతుకు ఇంకా మారదు. సరే ఎన్టీఆర్ గారిని చంపారంటున్నావు కదా, నేను అడుగుతున్న సూటి ప్రశ్న, ఎన్టీఆర్ గారు చనిపోయిన రోజు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మీ ఇంట్లో? నువ్వు, ఎన్టీఆర్ గారు, పని మనుషులు, కారు డ్రైవరు, వీళ్ళే కదా ఉంది. ఎన్టీఆర్ కారు డ్రైవర్ చెప్పిన స్టేట్మెంట్ అండి, చాలా క్లియర్గా వినండి, ఇది ఎన్టీఆర్ కారు డ్రైవర్ చెప్పిన స్టేట్మెంట్. అలాగే తర్వాత ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ డాక్టర్ చెప్పిన స్టేట్మెంట్ కూడా చెప్తాను నేను. ఎన్టీఆర్ గారికి హార్ట్ అటాక్ వస్తే కనుక పిలిపించిన డాక్టరు గైనకాలజిస్ట్ని పిలిపించిందండి. హార్ట్ అటాక్ అని చెప్పింది కదా ఈ బడాచోరు మొహం ఉంది, ఈ బడాచోరు మొహం ఉంది, చెప్పింది ఏంది హార్ట్ అటాక్ అని చెప్పారు. గైనకాలజిస్ట్ని ఎందుకు పిలిపించిందండి? ఇదే మాట తర్వాత ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ డాక్టర్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదండి. ఏమని చెప్పారు? నన్ను పిలవకుండా గైనకాలజిస్ట్ని పిలిపించారని. గైనకాలజిస్ట్ని పిలిపించడానికి ఏం చేద్దామని నువ్వు ఆయన్ని? అంటే ఆ టైంలో కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే కదా, ఏం సేకరించడానికి? సిగ్గు శరం ఉందా ఇంకా ఆయన చంపారని మాట్లాడటానికి? నీ గురించి మాట్లాడుతుంటే కనుక టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఇలాంటి బడాచోరు మోహన్ దాన్ని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఏదో సెకండ్ రాజకీయాలు చేయాలని చూస్తే కనుక సెకండ్ రాజకీయాలు చేయడానికి సెకండ్ కూడా కాదండి, సెకండ్ అంటానికి కూడా సెకండ్కి చాలా విలువ ఉంది. మహాభారతంలో భీష్ముడిని ఆపాలంటే ఎదురుగా సెకండ్ ఉండాలండి. భీష్ముడు ద్రోణాచార్యుడిని ఆపాలంటే కనుక ఎదురుగా సెకండే ఉండాలి. అలాంటి యుద్ధ వీరుడిని ఆపాలంటే కనుక ఒక సెకండే ఉండాలి అని చెప్పి ఆమెకు చాలా వాల్యూ ఉంది పురాణాల్లో. ఇది సెకండ్ కూడా కాదు, ఇది ఒక తాటకి, ఇది ఒక శూర్పణఖ. దీన్ని పక్కన పెట్టుకొని ఏదో చెత్త రాజకీయాలను చేయాలని చూస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారు. ఇది పక్కన ఉన్నంత కాలం నీ బతుకు బస్ స్టాండింగ్ అవుతుంది. ఇప్పటికైనా తెలుసుకొని దీన్ని పక్క నుంచి పక్కన పంపిస్తే కనుక ఏదైతే వీరగంధం లక్ష్మీపార్వతి ఏదైతే ఉందో దాన్ని పక్కకు పంపిస్తే కానీ నీ బ్రతుకు మారదని చెబుతూ ఉంటాం మరి.